KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. రెడ్డిగా కర్ణాటక మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రి పదవులు దక్కని అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక సూచనలు చేశారు. మంత్రి పదవుల కోసం రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టొద్దని, వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీని ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటున్నారన్న ప్రశ్నకు శివకుమార్ స్పందించారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సహజమేనని అన్నారు. ఎవరైనా రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే అడ్డుకోలేమని చెప్పారు. రాజకీయంగా ఎదగాలంటే పార్టీతోనే ప్రయాణం కొనసాగించాలని సూచించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురు అయ్యాయని శివకుమార్ గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధర్మసింగ్, సిద్ధరామయ్య హయాంలో తనకు మంత్రి పదవి రాలేదని అన్నారు. అయినా సహనంతో కొనసాగానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా జి పరమేశ్వరరావు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఇక మల్లికార్జున ఖర్గే, దివంగత ధర్మసింగ్, ఎస్ బంగారప్ప వంటి నేతలు కూడా తొలుత మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. తర్వాత వారే ముఖ్యమంత్రి సహా కీలక పదవులు చేపట్టారని చెప్పారు. అందుకే ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న నేతలు ఓపికగా ఉండాలని ఆయన సూచించారు. అయితే ఎవరైనా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఆలస్యం చేయకుండా ఆమోదిస్తానని శివకుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో బోర్డులు, కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని తెలిపారు. వాటితో పాటు మంత్రి పదవుల నియామకాలు కూడా 2.5 ఏళ్ల కాలపరిమితితో ఉంటాయని వెల్లడించారు. ముందుగా బోర్డులు, కార్పొరేషన్లో ఉన్న పార్టీ ప్రతినిధుల రాజీనామాలు తీసుకొని తర్వాత కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ಏನಾರು ಇದ್ರೆ ಖಂಡಿತ ನಿಮ್ಮನ್ನ ಕರಿತೀನಿ. ಸೊ ಅಂಥದ್ದೇನು ಹೊಸ್ತೇನಿಲ್ಲ. ಈಗ ನ್ಯಾನೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಇದೆ, ಅದಕ್ಕೆ ಇನಾಗ್ರೇಟ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಕೆಲವು ಎಂಗೇಜ್ಮೆಂಟ್ಸ್ ಇದೆ, ಕೆಲವು ರಿವ್ಯೂಸ್ ಇದೆ. ಎಲ್ಲ ಮಂತ್ರಿಗಳಿಗೆ ನಾನು ಕೂಡಲೇ ನಾಳೆಯಿಂದನೇ ಎಲ್ಲ ಬರ ಪರಿಹಾರಕ್ಕೆ, ಬರ, ಅತಿವೃಷ್ಟಿ, ಅನಾವೃಷ್ಟಿ ಇವಕ್ಕೆಲ್ಲ ಭೇಟಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಮಾಡಿಬಿಡಿ ಅಂತ. ಸೊ ನಾಳೆಯಿಂದನೇ ಎಲ್ಲ ಜಿಲ್ಲೆಗಳಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ, ಎಲ್ಲ ಆಫೀಸರ್ಸ್ಗೂ ಎಲ್ಲ ಸೈಟ್ ವಿಸಿಟ್ಗೆ ಏರ್ಪಾಡು ಮಾಡಬೇಕು ಅಂತ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಸೊ ಆ ಕೆಲಸದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ತೊಡಗ್ತಾರೆ, ಎಲ್ಲ ಜಿಲ್ಲೆಗೆ ಹೋಗಬೇಕು. ಸಾಮೂಹಿಕ ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆಲ್ಲ ಮುಂದಾಗಿದ್ದಾರೆ ಸರ್. ಯಾರು ನೋಡಿ, ರಾಜೀನಾಮೆ ಕೊಡೋರ ಬಗ್ಗೆ ಯಾರು ತಡೆಯೋಕ್ಕಾಗಲ್ಲ. ಪಾರ್ಟಿ ಬೇಕು, ಅವ್ರಿಗೂ ಭವಿಷ್ಯ ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಪಕ್ಷ ಇದ್ರೆ ಇದು. ನನಗೆ ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ಬೋದೈತಲ್ಲ. ನಾನು ಧರ್ಮಸಿಂಗ್ ಕಾಲದಲ್ಲಿ, ಬೇರೆ ಕಾಲ ಸಿದ್ದರಾಮಯ್ಯವ್ರ ಕಾಲದಲ್ಲಿ ಎಲ್ಲ ನನ್ನ ಮಂತ್ರಿ ತಪ್ಪಿಸ್ತಾದಾಗ
ನಾನು ಪರಮೇಶ್ವರ್ ಇಬ್ಬರು ತಾಳ್ಮೆಯಿಂದ ಇರಲಿಲ್ವಾ? ನೆನ್ನೆ ಯಾರು ಹೇಳಿಲ್ವಾ ನಾನು? ವೀರೇಂದ್ರ ಪಾಟೀಲ್ ಕಾಲದಲ್ಲಿ ಬಂಗಾರಪ್ಪನವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ, ಖರ್ಗೆ ಸಾಹೇಬ್ರಿಗೆ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ, ಧರ್ಮಸಿಂಗ್ಗೆ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ, ಅವರೆಲ್ಲ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳಾಗಲಿಲ್ವಾ? ಇವೆಲ್ಲ ಪೇಷನ್ಸಿಂದ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರಬೇಕಾಗ್ತದೆ. ಪಾರ್ಟಿ ಈಸ್ ವೆರಿ ಮಚ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಯಾರು ರೆಸಿಗ್ನೇಷನ್ ಕೊಟ್ಟರೆ ವಿತಿನ್ ಫ್ಯೂ ಮಿನಿಟ್ಸ್ ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಅಕ್ಸೆಪ್ಟ್. ನಾನು ಈಗಾಗಲೇ ಎಲ್ಲ ನಮ್ಮ ಬೋರ್ಡು ಕಾರ್ಪೊರೇಷನ್ನು ರಿವ್ಯಾಂಪ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ನಮ್ಮ ಆಗಲೇ ಟೈಮ್ ಆಯಿತು. ಎಲ್ಲರಿಗೂ 2 ವರ್ಷ ಅಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ಹೇಳಿದ್ದು, ಮಂತ್ರಿಗಳಿಗೂ ಹೇಳಿದ್ದು ಅದನ್ನು ನಾವು ಮುಂಚಿತವಾಗಿ